ఆన్లైన్ క్లాసెస్, అట్ ద సేమ్ టైం ఆన్లైన్ టెస్టులు, ఇవి ఎంతవరకు రానున్న పరీక్షలకు ఉపయోగపడే అవకాశం ఉంది? మంచి ప్రామాణిక సంస్థ వారు సీనియర్ ఫ్యాకల్టీ అంటే ఈ పరీక్షకు అనుగుణంగా తయారు చేసిన యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా రాయడం వల్ల డెఫినెట్గా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నువ్వు చదివిండేది నీకు అర్థమైందా, అర్థమైంటే ఎంతవరకు అర్థమైంది, చదివిండేది గుర్తుందా, గుర్తు ఉంటే ఎంతవరకు గుర్తుంది అని బేరేజ్ వేయాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు అండర్గో ఫర్ ఏ టెస్ట్, అంతే కదా. కనుక నువ్వు నేర్చుకున్నది నీకు గుర్తుందో లేదో, అవగాహన ఉందో లేదో తెలియాలంటే కంపల్సరిగా ఒక పరీక్ష పెట్టి అంచనా వేయాలి కదా. కనుక మీకు మీరు అంచనా వేసుకోండి, పరీక్ష రాయండి, అంచనా వేసుకోండి, ఎక్కడ తప్పులు పోతాయి. సాధారణంగా తప్పులు ఎక్కడ పోతాయి? 3 రకాలుగా తప్పులు పోతాయి. ఒకటి, చదివిండేది గుర్తు లేక అక్కడ 75 వదిలో 76 పెట్టేస్తారు, అట్లా తప్పులు పోతాయి. రెండవది, చదివారు గుర్తుంది కానీ అర్థం కాలే, సో అక్కడ అట్లా పెట్టేస్తారు. చదివారు గుర్తుంది కానీ అన్వయించలేరు, అంటే ఇచ్చిన సిచ్యువేషన్కి అనుగుణంగా అన్వయించాలి. ముఖ్యంగా ఇప్పుడు గ్రామర్లో ఎంత చదువుకొని పోయినా కూడా అక్కడ ఇచ్చిన ప్రశ్నకు అనుగుణంగా వాళ్ళు అన్వయించలేకపోతే, ముఖ్యంగా తెలుగు మీడియంలో వచ్చిన అభ్యర్థులకు గ్రామర్లో కొంత బాధ. ఇంగ్లీష్ మీడియం చదివిన వారు పర్లేదు కానీ తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రం గ్రామర్ కొద్దిగా ప్రమాణాలతో ఇస్తున్నాడు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని వాళ్ళు అధిగమించాలంటే డెఫినెట్గా ఈ గ్రామర్ పైన బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. సో దానికోసం మీరు ప్రామాణిక పుస్తకాలు అన్నారు కదా, సో ఫలానా పుస్తకమే తీసుకుంటే సక్సెస్ వస్తుందని ఏ పోటీ పరీక్షకు చెప్పకూడదు. ఎందుకంటే విస్తృతంగా 2-3 సంవత్సరాల వాళ్ళు బాగా శ్రమించి సంపాదించుకున్న నాలెడ్జ్ వల్ల పరీక్షలు ఆన్సర్ చేస్తారు తప్ప కేవలం ఒక పుస్తకం చదివితేనే అలా రాదు. సరే, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎక్కువ గంటలు ఉదాహరణకు ఇప్పటి నుంచి కనీసం రోజు ఒక 8 నుంచి 10 గంటలు చదవాలి. మినిమం 8 to 10 అవర్స్ చదివితేనే ఈ యొక్క సిలబస్ను మీరు పూర్తి చేయగలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని వ్యాపకాలు ఆపేసి మినిమం 8, మ్యాక్సిమం 10 అవర్స్ వరకు చదవాలి. ఇంకా అవసరమైతే గ్రూప్ డిస్కషన్ చేసుకొని చదవాలి. అప్పుడు వాళ్ళకు వాటిపైన ఆసక్తి పెరుగుతుంది. సాక్షి.com వాళ్ళు కూడా ఆ వెబ్సైట్లోను ఆ పత్రికల్లో కూడా చాలా మంచి కరెంట్ అఫైర్స్ పైన మంచి టెస్ట్ సిరీస్ ఉంది. అలాగే రోజువారీగా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆ యొక్క education.com కంపల్సరీగా సందర్శించాలా. దీనికోసం ప్రత్యేకంగా ఉన్న ప్రశ్నలు అలాగే కరెంట్ ఈవెంట్స్ పైన కూడా .com ద్వారా కూడా మంచి ఉపయోగం ఉంది. గతంలో చాలామంది కూడా బాగా బెనిఫిట్ అయ్యారు.